హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇంకొక వీడియోలోకి అయితే స్వాగతం. నిన్న వీడియో చూసారు కదా, అక్కడికైతే వెళ్ళొచ్చాం, అయిపోయింది. మనకు పెట్రోల్ అయితే కావాలి. రాత్రి అయితే పెదగొల్లపాలెం డబ్బా తీసుకుని వెళ్ళాను పెట్రోల్కి. అయితే ఈసీ యొక్క ఆదేశాలు ఏంటంటే ఎంటీ బాటిల్స్లో అయితే పెట్రోల్ కొట్టొద్దని చెప్పేసి అయితే స్ట్రిక్ట్ కండిషన్స్ అంట. నేను మొన్న కూడా చూసా, రెడ్డిపాలెం పెట్రోల్ బంక్లో అయితే అతికిచ్చి ఉన్నారనమాట. ఎలక్షన్ అయిపోయింది కదా, కౌంటింగ్ అయిపోయేంత వరకు అయితే పెట్రోల్ అయితే కొట్టనన్నారు. మనకైతే పెట్రోల్ కంపల్సరీ మిషన్ ఆడాలంటే, అందుకని చెప్పి ఎందుకని మంచిది మొన్న ఒక 400 అంత కొట్టించాండి బైక్లో. అబ్బా, అందుకని ఇప్పుడు ఈ బైక్లో ఆయిలే పెట్రోల్ కడతాను. ఈ బైక్లో పెట్రోలే మనం దీంట్లో అయితే 1 లీటర్ తీసుకున్నాం అనమాట మిషన్లోకి అయితే. ఓకేనా 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 ఆయిల్ ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది దాంట్లో ఆయిల్ ఏదంట, ఎక్కడి నుంచి. అత్యవసర పరిస్థితుల్లో అయితే తప్పదండి ఇట్లాంటి పనులు. ఆన్ ఆఫ్ రాట్లా ఏ బ్రో, పని మీద వెళ్తున్నా, వస్తావా? నేను వస్తా. మీరు లోపల రండి, వద్దురు కానీ. ఇదైతే సగం పట్టానండి. అయితే యాక్చువల్లీ దీంట్లో ఫ్రూటీ ఆయిల్ అయితే కలపాలి. అది కలిపి మిగతా సగం పడదాం, కలిసిపోయింది అందులో. ఇదిగోండి, పచ్చగా అయిపోయింది ఆయిల్ కూడా, ఎర్రటి ఆయిల్. మిగతా కొరవ మళ్ళీ స్టార్ట్. ఏడ దాగున్నావా? ఇది రా, మిషన్ అయితే ఇక్కడే రెడీ చేద్దామండి. ఆల్రెడీ దీంట్లో ఫుల్గా ఉంది ఆయిల్, కొన్నిసారి పోసినప్పుడు. గుడ్డ తీసుకురా ఒకటి, వెళ్ళి పాత గుడ్డ అదేనాడు. బాటిల్ను సంచి తీసుకో. మా ఊరిని తీసుకెళ్తున్నానండి యుద్ధానికి. రెడీనా యుద్ధానికి? బాయ్ అన్సకాయ్, బాయ్ జాన్సకాయ్, బాయ్. పప్పులో కాలేసినట్టే ఇది వేసుకెళ్తున్నాం అనుకుంటే, మనం అదే వేసుకెళ్తున్నాం. నువ్వు వెళ్ళమ్మా, నువ్వు ఇంటికి వెళ్తాలి. నువ్వు ఇంటికి తాత వేసుకెళ్తాడు, దాని తాత వేసుకెళ్తాడు. అదండి సంగతి. ఎందుకంటే ఈరోజు సిమెంట్ కట్టలు వేసుకొచ్చే పని ఉంది కదా, అందుకనే బండి అయితే ఇది నుంచి వెళ్ళి బైక్ వేసుకెళ్ళి బాబాయ్ అన్నాను. అందుకని మనకి ఇది. బ్రో రెడీనా? డన్. ఎక్కువ స్పాట్కి అయితే వచ్చామండి. 100 రూపాయలు పని కాదు, నేను సోమా
హాయ్ హాయ్ బోలో ఫస్ట్ హాయ్ బోలో ఇట్టా నేను ఇంటి పని పెట్టుకున్న సోమవారం నుంచి ఏం చేసింది అర్థం కావట్లా అవుదంట వెళ్ళిపోయిందా వాయుగుండం ఏదో పడింది ఒరిస్సా సైడ్ వెళ్ళిపోయింది ఇప్పుడు వార్తలో చూసాను నేను బంగాళాఖాతంలో వాయుగుండం ఒరిస్సా తీరం దాటేసింది మంచి పని మనకు అడ్డం లేకుండా బ్రో ఏం సంగతులు రెడీయా దాన్ని వడగొడితే అటు వెళ్ళిపోయింది నీకు అడ్డం ఉండదు అవును దాని మీద వాళ్ళని వేసేది ఆకు చెట్టుకు వెళ్ళిపోతావులే బాధపడకు నాలుగేలేదా ఏం సంగతే ఇంతసేపు నుంచి నేనే వస్తున్నా కదా వీడియో దిగిపోతే వచ్చి ఒక ముక్కన వేయచ్చుగా నేను ఇత్తి కొత్తవా నేర్పిస్తాను ఆగరా అన్ని పనులు నేర్చుకుని ఉండాలండి అవును ఇదిగో ఏది రెండు పని చెట్టు ఇదే ఇదే హలో సార్ సార్ ఇటు సార్ బడ్డీ హే బడ్డీ అంటే జరుగుతుందిరా హలో బడ్డీ బ్రో స్టార్ట్ చేద్దామా కెమెరా మ్యాన్ పట్టుకొచ్చింది దేనికి యాక్చువల్లీ వాయుగుండం ఇటు పడాల్సింది ఇందాక బాబాయ్ చెప్పాడు సురేష్ నాన్న అటు ఒడిశాకి వెళ్ళిపోయిందంట కానీ మనకు మాత్రం ఉమ్మదం వేసింది మబ్బు బట్టి గాలి అనేది లేదు ఫనగా చెట్టుగా కదలలేదు అనమాట అందుకనే ఈ చెమటలో లేకపోతే కొంచెం గాలి కొడితే పని అంత ఇది అనిపిస్తుంది అనమాట సిరాగ్గా కొంచెం మా వాడు మాత్రం పాపం ఎంత సహాయం చేస్తున్నాడంటే ఆడికి వెళ్తే ఆడికి మంచినీళ్ళు తెస్తున్నాడు వీడియో తీస్తున్నాడు థ్యాంక్స్ బ్రో ఏ సెకండ్ ఇయరా థ్యాంక్ యూ అందుకే నేను గొప్పోడు మన పక్కన ఉంటే మనం కూడా గొప్పవాడు అవుతాం తెలుసా మిల్కి అందుకే నేను గొప్పవాడిని తీసుకొచ్చాను నేను మంచి మొత్తం పట్టుకైతే మొత్తం పట్టుకో చేత పట్టుకో నేను అట్లా పట్టుకో పోయాలనుకున్నప్పుడు కింద దాన్ని లాగు లేపు పైకి లేపు రా రా నాకు ఆడగాదు అవకాడు పెట్టు గట్టిగా పట్టుకోవాలి దీన్ని
ముందుకు పెట్టు. ఇదిగోండి యాక్చువల్ ఇది రా బ్రో, తెలియాలి చాలామందికి తెలుసు, పల్లెటూరులో వాళ్ళకి, సిటీలో వాళ్ళకి తెలియకపోవచ్చు, అందుకని చెప్తున్నా. దీన్ని మా ఏరియాలో అయితే సీమ తుమ్మ అంటారు అనమాట. మనకి ఇంకా పక్కగా చెప్పాలంటే చేంతమ్మకాయలు అంటారు. ఇది చూడండి, ఇది ఆ కాయలు అయితే ఈ సంవత్సరానికి ఒకసారైనా తినాలంట. బామ్మ చెప్తుంది, మంచిదంట ఆరోగ్యానికి అవుతుంది. మాకు తెలుసు, చిన్నప్పటి నుంచి గడకర్రలు కట్టుకెళ్ళి కొంకాయలు కట్టి కోసేవాళ్ళం అన్నమాట. ఇప్పుడు మా వాడికి గిఫ్ట్ ఇస్తున్నా. టైం అయితే 9:30 అయిందండి, 20 నిమిషాలు తక్కువ 10. దిగ్విజయంగా అయితే పని పూర్తి చేసాం. చెమటలు పోసినా సరే అయిపోయిందనమాట. సిమెంట్ తీసుకురావాలి ఈరోజు, చూద్దాం నిదానంగా ఒక్కొక్కటిగా. పనులు అయితే అవ్వాలి, ఎంత పనులైనా మనకైతే అది సహకరించాలి ఇల్లు కట్టాలంటే. ఏం బ్రో, మామిడికాయలు తెచ్చాడు మావాడు, చిత్తూరు. తీసుకో ఎలా గో. మా వాడు హెల్పింగ్ నేచర్కి టిఫిన్ ఇప్పిస్తున్నానండి ఈరోజు. ఏం కావాలి బ్రో? ఇడ్లీ వద్దా? అట్టు ఇడ్లీ 2 తిను. పదరా బాయ్, నీ అదృష్టం అట్టు కలిసి వచ్చిందిరా. దోశలు ఇవ్వండి అంట, తిందాం, చిరోకు సగం తిందాం. మిల్కీ బ్రో ఎక్కడ చూసినట్టుంది, అట్లా వేస్తాం. ఎరా ఏడ చూడలేదా? ఏడా కొంచెం ఫాస్ట్గా ఏనా మొదలు పెట్టి అట్లో కారం అండి అబ్బాయి. మాకనా వేయండి, ఇస్తే. ఏం లేదు బ్రో, మా వాడు ఆకలి అయిపోయాడండి, ఆకలి అయిందంట, తినేసేస్తున్నాడు. నేను ఇంటికాడ తింటారు బ్రో, స్నానం చేసి అవతారం బాగా. ఓకే డన్. ఏయ్ పని చేస్తే మురికి అవదా? అదే సంగతి. ఇంటికైతే వచ్చాం అనమాట. దీన్ని డిస్బ్యాండ్ చేసి బాగా అమ్మా అన్నంలో పడితే ఇది బాగా డస్టీగా ఉంది కదా, దీన్ని డిస్బ్యాండ్ చేసి నీట్గా తుడుచుకుని మళ్ళీ ప్యాక్ చేసి లోపల పెట్టుకున్నాం అంటే వస్తువు పడవు. అంతేగా మిల్కి, ఓ వస్తువు ఉందంటే దాన్ని శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. అదనమాట సంగతే. వీడియోకి అయితే ఫర్దర్గా ఏమి పనులు చేయబోతున్నాం నెక్స్ట్ వీడియో అయితే చూద్దాం. బాయ్ అండి. బాయ్ రా మిల్కి చెప్పు. థ్యాంక్ యూ సో మచ్, ఇంకొకసారి మంచి సహాయం అందించు. నీ సహాయ సహకారాలతో నా కృతజ్ఞతలు. టేక్ కేర్ బాయ్. సరే అండి, బాయ్.